ఎయిర్ ఇండియా వద్దనున్న బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానాల్లో విస్తృత తనిఖీలు చేపట్టాలని పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ ఆదేశించారు. అహ్మదాబాద్ ఘోర ప్రమాదం నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. టాటా గ్రూప్కు చెందిన ఎయిర్ ఇండియా దగ్గరున్న బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానాలకు సంబంధించి వివిధ వ్యవస్థల పనితీరును తనిఖీ చేయడంతో పాటు టేకాఫ్కు సంబంధించిన అంశాలను పరిశీలించాలని అందులో స్పష్టం చేసింది. ప్రస్తుతం ఎయిర్ ఇండియా దగ్గర బోయింగ్ 787 8 విమానాలు 26, బోయింగ్ 787 9 విమానాలు 7 ఉన్నాయి. అమెరికాకు చెందిన విమాన ఇంజిన్లు తయారు చేసే జీఈ ఏరోస్పేస్ ఈ నేపథ్యంలో స్పందించింది. అహ్మదాబాద్ ప్రమాదంపై సంబంధిత నియంత్రణ, దర్యాప్తు సంస్థలతో కలిసి పనిచేస్తామని వెల్లడించింది. జెనెక్స్ ఇంజిన్లతో కూడిన బోయింగ్ 787 8, 787 9 విమానాలకు సంబంధించి తక్షణం అదనపు నిర్వహణ చర్యలు చేపట్టాలని కూడా ఎయిర్ ఇండియాను డీజీసీఏ ఆదేశించింది. దేశంలోని ఆయా ప్రాంతాల్లో ఉన్న డీజీసీఏ ప్రాంతీయ కార్యాలయాలతో సమన్వయం చేసుకొని ఈ చర్యలు చేపట్టాలని పేర్కొంది. అహ్మదాబాద్ ఘోర విమాన దుర్ఘటన నేపథ్యంలో బోయింగ్ డ్రీమ్ లైనర్ 787 8 విమానాలను నిలిపివేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు సమాచారం. తొలుత తాత్కాలికంగా సేవలు నిలిపివేసి భద్రతా సమీక్ష నిర్వహించిన అనంతరం పూర్తిగా నిలుపుదల చేయాలా, కొనసాగించాలా అన్న దానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.